నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు. మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలి. గౌతు లచ్చన్న వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. సర్దార్ గౌడు లచ్చన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రాజమండ్రి గౌడ సెట్టిబల్జ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ గౌడు లచ్చన్న వర్ధంతి. అందరివాడు సర్దార్ గౌతు లచ్చన్న. మంత్రి కందుల దుర్గేష్ నివాళి. రాజమండ్రి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య మైదానంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సందేశాన్ని అందిపుచ్చుకొని స్వచ్ఛాంధ్రప్రదేశ్ వైపు పయనిద్దామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. శనివారం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయం సుబ్రహ్మణ్య మైదానంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించడం ద్వారా సర్క్యులర్ ఎకానమీ సాధ్యమవుతుందన్న ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఈవేస్ట్ సేకరించి వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్ చేయడంపై దృష్టి సారించామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనేది ఈవేస్ట్ కలెక్షన్ సెంటర్ల నినాదం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సంబంధిత పోస్టర్ను విడుదల చేసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ నినాదమిచ్చారని వారు తెలిపారు. ఈ క్రమంలో స్వర్ణాంధ్ర 2047 సంకల్పంలో భాగంగా ప్రభుత్వం ప్రతి నెల స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహిస్తోందని, ఈ నేపథ్యంలో ఈ శనివారం ఈ చెక్ థీమ్తో కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ వ్యర్థాల సేకరణ, వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్ చేయడంపై దృష్టి సారించిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ వ్యర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించి కార్యక్రమంలో వారిని భాగస్వాములను చేసేలా చైతన్యం కల్పించాల్సిన అవసరాన్ని అధికారులకు మంత్రి వివరించారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఈవేస్ట్ వస్తువులైన ఎలక్ట్రానిక్ గూడ్స్, టీవీలు, సెల్ ఫోన్లు, ఏసీలు, కూలర్లు వంటివి ఈవేస్ట్లో కలపడం జరుగుతుందని, వీటిని సాధారణంగా డ్రై వేస్ట్లోనే కలుపుతున్నామని ఆమె అన్నారు. దీని వలన భావితరాల వారికి హాని కలుగుతుందని, జీవనశైలి ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆమె అన్నారు. అనంతరం రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈవేస్ట్ అనే ఎలక్ట్రానిక్ గూడ్స్కి సంబంధించి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్, కంప్యూటర్లు వంటివి వాతావరణానికి ఎంతో ప్రమాదకరమని, వాటిని నివారించవలసిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఈవేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ వలన జలవాయువు, శబ్ద కాలుష్యం ఏర్పడి వాతావరణంలో పలు మార్పులు సంభవిస్తున్నాయని, దీనివలన అకాల వర్షాలు సంభవించి ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుందని అన్నారు. దీని నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. సభాధ్యక్షులు రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
మా పర్సనల్ అకౌంట్లో పడేలాగా కూడా ఈ కలెక్ట్ చేసేటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అక్కడ ఇవ్వండి, అక్కడ ఇచ్చి తద్వారా మన కాలుష్యాన్ని తగ్గించడానికి ఉపయోగించండి. ఈ విషయాన్ని మీరందరూ కూడా బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నారు కనుక ప్రజలకు తెలియజేయాలి. చాలా మందికి మన తడి చెత్త పొడి చెత్తలు ఇప్పటికి కొంత అవగాహన తీసుకురాగలిగాం, కానీ ఈ వేస్ట్ అనేటువంటి విషయంలో అసలు ఈ వేస్ట్ అనగానే ఏంటో అనేటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉంటారు. దాన్ని అర్థం చేసుకునేలా చెప్పి వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ అంటే ఏమి కొత్త కాదు, మనం రోజు ఇంట్లో వాడుకునేవే అనేటువంటి మాట వారికి చెప్పి తద్వారా వాళ్ళ అవగాహన కల్పించి రాబోయే రోజుల్లో ఈ వేస్ట్ ఏదైతే ఉందో దీన్ని తగ్గించుకునే విధంగా కృషి చేయాలనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తూ, ఏది కూడా ఒక్క రోజులో తయారు కాదు. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అంటారు. రోమ్ అనేది మహానగరం, ఆ మహానగరం ఒక్క రోజులో తయారు కాలేదు. అది అద్భుతమైన నగరంగా తయారు కావడానికి ఎన్నో రోజులు పడ్డాయి. మన కళ్ళ ముందు తాజ్మహల్ కూడా ఎన్నో రోజులు కష్టపడితేనే తాజ్మహల్ నిర్మాణం అయింది. రాజమండ్రి గోదావరి గట్టున స్వాతంత్ర సమరయోధుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న 20వ వర్ధంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్దార్ గౌతు లచ్చన్న, పాపన్న గౌడ్ వంటి మహనీయులు చూపిన మార్గంలో నడుస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అందరూ కృషి చేయాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న 20వ వర్ధంతిని రాజమహేంద్రవరం గోదావరి ఘటున ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సెట్టిబల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరత్రాం, వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ప్రముఖ బీసీ నాయకులు, విగ్రహ నిర్మాత కోడి ప్రవీణ్ తదితర నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వాసంశెట్టి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు బుడ్డిగ రవి, బుడ్డిగ రాధ, ఇన్నమూరి దీపు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం జరిగిందన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న కుటుంబంతో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందన్నారు. ఇటీవలనే బడుగు బలహీన వర్గాల పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని లాలా చెరువు జంక్షన్లో ఏర్పాటు చేశామని, త్వరలోనే గౌతు లచ్చన్న, సర్వాయి పాపన్న గౌడ్, కింజరపు ఎర్రన్నాయుడు విగ్రహాలను కూడా స్థాపించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ గౌతు లచ్చన్న అనుక్షణం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని, బీసీల అభివృద్ధి కోసం తహతహలాడే అటువంటి నాయకులను ఎల్లప్పుడూ స్మరించుకోవాలని అన్నారు. మార్గాని భరత్రాం మాట్లాడుతూ గౌతు లచ్చన్న వంటి గొప్ప నేతను స్మరించుకునే అవకాశం రావడం గర్వకారణమని అన్నారు. ఆయన కుటుంబం తరతరాలుగా ప్రజా జీవితంలో కొనసాగుతుండటం, పేదలకు గొప్ప కార్యక్రమాలు చేయడం పట్ల కొనియాడారు. గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ గౌతు లచ్చన్నకు కింజరపు ఎర్రన్నాయుడు శిష్యుడిగా వ్యవహరించేవారని అన్నారు. ఆయన పుట్టిన ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ రాజకీయాలకు అతీతంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ లచ్చన్న కుటుంబం ముందుకు సాగడం అభినందనీయమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వస్తేనే తప్ప తాను వివాహం చేసుకునేది లేదని, ఆనాడు గౌతు లచ్చన్న అన్నారంటే ఆయన ధైర్యాన్ని అందరూ మెచ్చుకుని తీరాలని అన్నారు. ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న భావితరాలకు ఆదర్శప్రాయులని కీర్తించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, కుడిపూడి సత్యబాబు తదితరులు ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లచ్చన్న గారితో మా కుటుంబాలకున్న బంధం ఇది విడదీయని బంధం. గౌతు లచ్చన్న గారు ఎర్రనాయుడు గారికి రాజకీయ గురువు గారు, ఎర్రనాయుడు గారు ఆదిరెడ్డి అప్పారావు గారికి వియంకుడు గారు, అలాగే ఎర్రనాయుడు గారి బట్టి అప్పారావు గారికి కూడా గౌతు లచ్చన్న గారితో సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే లచ్చన్న గారి యొక్క తనయులు
శ్యామ్ సుందర్ శివాజీ గారితో నా తండ్రి పనిచేస్తున్నారు. ఈ రోజున ఏదైతే లచ్చన్న గారి మనవరాలు గౌతు శిరీష గారితో నేను శాసనసభ్యుడిగా పనిచేస్తా ఉన్నాను. అంటే కుటుంబం యొక్క బంధం దశాబ్దాలుగా ముందుకు వెళ్తానే ఉంది, భవిష్యత్తులో కూడా అదే విధంగా వెళ్ళబోతా ఉంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎక్కడికక్కడ రాజకీయంగా ఏం లబ్ధి పొందుతావా, కులాల మధ్యన చిచ్చు పెట్టి ఏ విధంగా ముందుకు వెళ్దామని ఆలోచించే ఈ రోజున ఏ కార్యక్రమం చేసినా ఒక పక్కన రాయలింగి గారు, మరో పక్కన తొమ్మేటి వెంకటరెడ్డి గారు, మరో పక్కన బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలు, మరో పక్కన అంబేద్కర్ గారి విగ్రహాలు, మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాలన్నీ కూడా నా చేతుల మీద ఆవిష్కరించే అవకాశం మా పార్టీ నాయకులు కానీ పెద్దలు కానీ ఆలోచిస్తున్నారంటే పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిని ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ ఉంటాం. అదేవిధంగా గౌతు లచ్చన్న గారి కుమారుడు గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, అలాగే ఆయన కూతురు శిరీష, అలాగే వీళ్ళందరూ కూడా బీసీల కోసం పాటుపడే వ్యక్తుల్లో ముఖ్యులు. అలాగే శ్యామ్ సుందర్ శివాజీ కూడా కింజరి ఎర్రవనాయుడు గారు, ఆయన స్వర్గీయ కింజరపు ఎర్రవనాయుడు గారికి ఆప్త మిత్రుడు, ఆప్త బంధువులు లాంటి వాడు. అలాగే గౌతు లచ్చన్న గారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఇంకా బతకరేమో అనే టైంలో నేను ఎందుకో వైజాగ్ వెళ్తే మన ఎర్రనాయుడు గారు అప్పారావు ఒకసారి గౌతు లచ్చన్న గారిని చూద్దాం పదు అని లచ్చన్న అనేటప్పటికి ఓ ఎర్రనా అన్నాడు. ఆయన అన్నారు వెంటనే మళ్ళీ ఇంకొక నెల బతికెట్టారండి బాబు అన్నారు. అంటే వాళ్ళ యొక్క అనుబంధం ఆ విధంగా ఉండేది, అందరితో అనుబంధం అలా పెంచుకుంటేవాడు. ఒక గోదావరి గట్టుని ఆనుకుని మరి ఆ రోజుల్లో వాసంశెట్టి గంగాధర్ గారు ఈ యొక్క విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. మరి సర్దార్ గౌతు లచ్చన్న గారు అంటే ఆయన ఏమి సామాన్యమైన వ్యక్తి కాదు. కేవలము సర్దార్ అనే పదాలు ఆ రోజుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంది, అదేవిధంగా సర్దార్ పాపన్న గౌడ్ గారికి ఆ పేరుంది. మరి స్వాతంత్ర సమర యోధులు సర్దార్ గౌతు లచ్చన్న గారికి మళ్ళీ ఆ సర్దార్ అనే బిరుదు రావడం జరిగింది. మరి అంత గొప్ప వ్యక్తి స్వాతంత్రము సిద్ధించిన తర్వాత కూడా ఆయన బలహీన వర్గాలకి, గీత కులాలకి మరి ఎంతో గొప్ప సేవ చేశారు. అదేవిధంగా రైతులకు కూడా ఎంతో గొప్ప సేవ చేశారు. మరి ఆయన ఆ ప్రాంతంలో సుమారుగా ఆయన కానీ ఆయన తనయుడు కానీ వీళ్ళంతా కూడా ఆ ప్రాంతంలో దేవుళ్ళ కొలుస్తూ ఉంటారు. మరి వరుసగా 7-8 సార్లు శాసనసభ్యులుగా మరి ఎన్నికవడం, మరి అదే ఆయన తనయుడు కూడా అదే మాదిరిలో ఎన్నికవడం, అంటే పేద ప్రజలకి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తేనే ఇవన్నీ కూడా జరుగుతాయి అనేది మనం అందరం కూడా భావించాలి. తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, స్వతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల పెన్నిది, రైతు బంధువుడు, కార్మిక శ్రామికులకు బంధువుడు అయినటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారు ఎన్నో స్వతంత్రంలో మట్టుకు ఎన్నో కార్యక్రమాలు చేసి మొత్తం ఆంధ్రదేశం, మొత్తం తెలుగుదేశం ఆంధ్ర కలిసి ఉండేటప్పుడు మొత్తం అంతా కూడా స్వతంత్ర మొత్తం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉండి ఎన్నో మొత్తం అందరినీ కూడా వాళ్ళ టంగుటూరు ప్రకాశం పంతులు గారు లాంటి మహానుభావుని కూడా ఆయన్ని ఘాటుగా ఆయన్ని ఎదుర్కోవడం జరుగుతుండేది. అట్లాగా ప్రతి విషయంలో కూడా సర్దార్ లక్ష్మణ్ గారు ప్రజల యొక్క మనోభావాల్ని, వాళ్ళ యొక్క ప్రత్యేకించి బీసీలకి ఎంతో న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి మహానుభావుడు. వారిని ఈరోజు సర్దార్ యొక్క విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. గౌతు లచ్చన్న గారి యొక్క ప్రాముఖ్యత మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కూడా ప్రముఖమైన వ్యక్తి. ఎందుకనంటే మన దేశంలో వల్లభాయ్ పటేల్ గారికి సర్దార్ అని చెప్పి ఒక బిరుదు ఉంది. అదేవిధంగా
తదుపరి బిరుదు సర్దార్ బిరుదును అందుకున్నటువంటి ప్రముఖ స్వతంత్ర సమరయోధులు మన గౌతు లచ్చన్న గారు. ఇక్కడ ప్రతిష్టాపన చేసుకునేటువంటి సమయంలో మరి ఆదిరెడ్డి అప్పారావు గారు అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. వారు కూడా ఇలా కార్యక్రమానికి వచ్చేశారు. వారికి కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి పనిగట్టుకుని ఈ మొట్టమొదటి సర్దార్ గౌతు లచ్చన్ గారి విగ్రహానికి నివాళులర్పించడానికి వస్తాను. డీసీ తరఫున ఎందుకన్నానంటే, సర్దార్ గౌతు లచ్చన్ గారు 1947లోనే మొట్టమొదటి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యింది. ఆయన కార్మిక ఉద్యమ వ్యవహారం అంతా ఆయన నడిపారు. ఆ తర్వాత మేమంతా కూడా అందువల్ల వారికి ప్రత్యేకించి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారిని మాట్లాడవలసింది. రాజమండ్రి గౌడ సెట్టిపల్లి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వై జంక్షన్లో స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుడు, గీత కులాల ఆరాధ్య దైవం సర్దార్ గౌతు లచ్చన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతిని పురస్కరించుకుని రాజమండ్రి గౌడ సెట్టిబల్ద సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం వై జంక్షన్లోని సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, మాజీ ఎంపీ మార్గాని భరత్, సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్, అధ్యక్షుడు రెడ్డి రాజు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సూరంపూడి శ్రీహరి, జిల్లా కార్యదర్శి మార్గాని చంటిబాబు, రెడ్డి మణి, డాక్టర్ అనుసూరి పద్మలత, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితర ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సర్దార్ గౌతు లచ్చన్నను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఆయన అందరి వాడని అన్నారు. మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ గౌతు లచ్చన్న తెలుగు జాతికి గర్వకారణమని, ఆయన జయంతి, వర్ధంతిలను ప్రభుత్వం అధికారికంగా చేయాలని కోరారు. సంఘం గౌరవ అధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్ మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న ఆశయాలను కొనసాగిస్తామని చెప్పారు. డాక్టర్ అనుసూరి పద్మలత మాట్లాడుతూ దేశంలో సర్దార్ అని పిలువబడేది వల్లభాయ్ పటేల్, తెలుగు రాష్ట్రాల్లో సర్దార్ గౌతు లచ్చన్న మాత్రమేనని అన్నారు. సంఘం అధ్యక్షుడు రెడ్డిరాజు మాట్లాడుతూ ఆనాటి ప్రభుత్వం కళ్ళుపై నిషేధం విధిస్తే దానిని ఎత్తివేయించిన ఘనత సర్దార్ గౌతు లచ్చన్నదే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశైన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోడ అప్పారావు, జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, బీజేపీ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు మొన్నే ఉమాదేవి, గేడి అన్నపూర్ణరాజు, కోడి ప్రవీణ్ కుమార్, అత్తిలి రాజు, కడియాల వరబాబు, రేలంగి శ్రీను, రుక్కు, కొండేటి భీమారావు, వెలిగట్ల రామకిషోర్, రాఘవేంద్ర, గొర్రెల రమణ, వనం శ్రీను, పితాని లక్ష్మి, సింహామణి, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, కొరగంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. కులస్తులకు సంబంధించినటువంటి సంఘం వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఆ కుటుంబం యావత్తు కూడా ప్రజాసేవకు అంకితమైనటువంటి కుటుంబం. గౌతు లచ్చన్న గారి మాట వింటేనే మనకి మన ప్రాంతంలో భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా నిలబెట్టినటువంటి మహానుభావుల సేవకి ఏదైతే అంకితమయ్యారో అందులో ఆ వరుసలో ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. వారిని తలుచుకోవడం అనేది మా అందరికీ ఆదర్శప్రాయం. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నటువంటి మా అందరికీ కూడా గౌతు లచ్చన్న గారు ఆదర్శప్రాయులు. వారి ఆదర్శం తీసుకుని ముందుకెళ్లాల్సిన బాధ్యత మా అందరి మీద ఉందనేటువంటి మాటను మరొకసారి తెలియజేస్తూ, ముఖ్యంగా గౌతు లచ్చన్న గారి కుమారుడు గౌతు శ్యామసుందర్ శివాజీ గారు ఒక మాస్ లీడరు. ఇవాళ ఆయన కూతురు శ్రీమతి గౌతు శిరీష్ గారు ఒక అద్భుతమైనటువంటి నాయకురాలిగా అసెంబ్లీలో మా అందరితో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆ కుటుంబం యావత్తు ఇంత గొప్పగా ప్రజాసేవలో ఉన్నందుకు మరొకమారు ఆ కుటుంబానికి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా గౌతు లచ్చన్న గారిని స్మరించుకుంటూ రాజమండ్రి లాంటి ఈ ప్రాంతంలో చరిత్రాత్మకమైనటువంటి ఈ ప్రాంతంలో గౌతు లచ్చన్న గారి విగ్రహానికి ఆవిష్కరణ చేసి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వర్గీయ గౌతు లచ్చన్న గారు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు రాష్ట్రంలో. అప్పట్లో విలువైన రాజకీయాలు, అవినీతికి తావులేని రాజకీయాలు చేసేవారు అప్పట్లో నాయకులందరూ కూడా. అటువంటి అన్నీ కూడా ముఖ్యమైపోయినాయి.
మళ్ళీ లచ్చన్న గారు లాంటి వాళ్ళు అక్కడ నాయకులు మళ్ళీ రావాలి, రాజకీయాలు కలుషితమైన రాజకీయాలని ప్రక్షాళన చేయాలని చెప్తూ ఆయన జీవితకాలంలో ఆయన అణగారిన వర్గాల కోసం, అదేవిధంగా స్వచ్ఛత కోరిన రాజకీయాల కోసం నిరంతరం శ్రమించారు. ఆయన వర్ధంతి రోజుని ఇవ్వాలి. సర్దార్ గౌతు లచ్చన్న గారు స్వాతంత్ర సమరయోధులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఇక్కడ రాజమహేంద్రవరంలో వై జంక్షన్ దగ్గర ఈ యొక్క విగ్రహాన్ని మరి ఇక్కడ స్థానికంగా గౌడ సెట్టబలిజ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన చేసిన గొప్ప పనుల్ని అందరం కూడా గుర్తు తెచ్చుకునే విధంగా ఒక మంచి జంక్షన్లో ఇక్కడ ఈ విగ్రహ స్థాపన చేయడము, మరి బుడ్డిగ శ్రీనివాస్ గారు, రెడ్డి రాజు గారు, ఇంకా ప్రముఖులు పెద్దలందరి ఆధ్వర్యంలో ఇది చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉండేవాళ్ళము. మరి ఒక్కటే అంశం చెప్పేది ఏంటంటే, ఇది కేవలము గీత కులాలకే కాదు, యావత్ తెలుగు జాతికే గర్వకారణమైన సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క జయంతి వర్ధంతి వేడుకలను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ఘనంగా జరపాల్సిన అవసరము, ఆవశ్యకత కూడా ఉంది అని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ, మరి సర్దార్ గౌతు లచ్చన్న గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన యొక్క ఆశయాల్ని మేమందరం కూడా రక్త సంబంధికులుగా మేమందరం కూడా ముందుకు తీసుకువెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా యువతకి ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలని చాటి చెప్పే విధంగా మేమందరం కూడా సమిష్టిగా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ సర్దార్ గౌతు లచ్చన్న గారికి ఘన నివాళులు అర్పిస్తాం. ఈరోజు స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న గారి వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. మరి సర్దార్ అనే పేరు దేశంలో ఇద్దరికే ఉంది, వల్లభాయ్ పటేల్ గారికి, వీరికి స్వాతంత్ర సమరయోధులుగానే ఆ పేరు వచ్చింది. అలాగే ఏ స్వాతంత్ర సమరయోధుల యొక్క ఖ్యాతి కానీ, వారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కానీ, ఇలాంటి కార్యక్రమాలు కానీ ఏ పార్టీనికి, ఏ మతానికి కూడా చెందవు అని చెప్పేసి అందరిది హక్కు అని చెప్పి తెలియజేసే విధంగా సంఘ నాయకులైనటువంటి రెడ్డి రాజు గారు, అలాగే బుడ్డిగ శ్రీనివాస్ గారు ప్రతి ఏటా, రెడ్డిమణి గారు కూడా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని ఎంతో అంకిత భావంతో చేస్తున్నారు. వారికి అభినందనలు. అలాగే వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు తరం నాయకులు కూడా ముందు బాటలో వెళ్ళాలని చెప్పుకోరు. వర్ధంతి సందర్భంగా గౌరవనీయులు పెద్దలు మన మాజీ ఎంపీ గారు, మరి అదేవిధంగా పెద్దలు గుండు శ్రీని గారు మొత్తం కూడా వారి కార్యక్రమానికి ఇచ్చేసినందుకు చాలా సంతోషం. మరి నిజంగా సర్దార్ గౌతు లచ్చన్న గారు అంటే కుటుంబాలని వదిలేసి ఈ వెనకబడిన జాతుల కోసం ఎంతో ఎనలేని కృషి చేసిన గొప్ప వ్యక్తి అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ముఖ్యంగా గీత కార్మికులకి కళ్ళును మద్యం నిషేధించేటప్పుడు కళ్ళును కూడా నిషేధించేశారు. నిషేధించేటప్పటికి నిరాహార దీక్షలో కూర్చుని నా కులానికి నోటిదారు కూడు పడగొట్టేస్తారన్న ఆలోచన, ఇలా చేస్తారా మీరని చెప్పేసి చాలా గట్టిగా ఉద్యమాలు చేసేటప్పటికి తీసుకెళ్ళి అప్సెట్ చేతిలో పడేయటం. అదేవిధంగా తన భార్య గుంటూరులో నిరాహార దీక్షలో కూర్చొని ఎందుకు అరెస్ట్ చేశారన్న నా కులం కోసం పోరాటం చేస్తే తప్ప అని నిలదీసేటప్పుడు గవర్నమెంట్ దిగొచ్చి ఆయన్ని విడుదల చేసి కేసులు కూడా ఎత్తేసిన తర్వాత ఈ డిమాండ్ ఏంటని అడిగారు. నా గీత కార్మికులు ఏదైతే కులవృత్తి తీసేశారో దాంట్లో ఆల్కహాల్ లేదు, అది ఒక ఆరోగ్యమైన పదార్థం అని చెప్పేసి రొట్టెల్లో కలుస్తుంది, తాటి బెల్లం తయారవుతుంది అని ఆయన నిరూపించి లక్షలాది మంది గీత కార్మికులకు మంది అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు మన్య ఉమాదేవి. నేను బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు మహిళా మోర్చా. ఈరోజు మరి గౌతు లచ్చన్న గారు వర్ధంతికి ఇక్కడ నివాళులు అర్పించడానికి, ఘనంగా నివాళులు అర్పించడానికి అందరికీ విచ్చేసిన వారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఆయన గీత కార్మికులకు మాత్రమే కాదు, దేశానికి
కూడా ఎంతో సేవ చేశారు. దేశానికి స్వతంత్ర సమరయోధుడిగా ఆయన సర్దార్ అనే బిరుదును కూడా పొందగలిగారు. సో ఆయన ఇచ్చినటువంటి మన స్వతంత్రంలో ఆయన చేసిన కృషిని గుర్తించి మరి ఆయనకి సర్దార్ అనే బిరుదు కూడా రావడం జరిగింది. అటువంటి గొప్ప మహనీయుడు అటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని అనుభవిస్తున్న మనమంతా కూడా ఇటువంటి మహానుభావుల్ని స్మరించుకోవాలి, మర్చిపోకూడదు. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా మరి మా బీజేపీ ప్రభుత్వం కూడా ఈ గౌతు లచ్చన్న గారి కార్యక్రమాలని ఘనంగా చేయాలని మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు, ప్రతి ఒక్క కులస్తులు, ప్రతి ఒక్క మతస్థులు అందరూ సర్వ మానవాళికి కూడా ఈయన యొక్క సేవలు తెలుసు. అందరూ కూడా ఈయన్ని ఎంతగానో కీర్తిస్తున్నారు. అందరి వాడు సర్దార్ గౌతు లచ్చన్న గారు స్వతంత్ర సమరయోధులు. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం వై జంక్షన్ నందు వారికి అశేష జనవాహాల మధ్య ఈ రోజున వారి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారు స్వతంత్ర సమరయోధులుగా భారతదేశ ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి కోస్తా తీర ప్రాంతంలో ఆనాడు కోస్తా తీర ప్రజల్లో ఉద్యమ పోరాట స్ఫూర్తిని నింపుతూ 49 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లోని కూడా వారు కఠిన కారాగార శిక్ష అనుభవించడం జరిగింది. అటువంటి మహనీయుడు స్వతంత్ర సమరయోధులైన గౌతు లచ్చన్న గారు సర్దార్ అనే బిరుదుగా గాంచిన తొలి ఆంధ్రప్రదేశ్లో పుట్టిన మొట్టమొదటి వ్యక్తి. స్వతంత్ర సమర ఉద్యమంలో ఆనాడు మన నేతాజీ గారితోనే, ఇతర మా రాజాజీ గారితోనే, ఇటువంటి మహనీయులందరితో కూడా వారి స్ఫూర్తితో ఈ కోస్తా తీర ప్రాంతంలో కోట్లాది మందిలో స్వతంత్ర స్ఫూర్తిని నింపిన మహనీయులు సర్దార్ గౌతు లచ్చన్న గారు. అటువంటి గౌతు లచ్చన్న గారు ఒక రైతు బాంధవులు, పుట్టిన పెద్దలు అందరూ చెప్పారు. పద్మనాథ్ గారు కానీ, మేడం గారు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడే చెప్పారు, చంద్రబాబు అందరూ కూడా చెప్పారు. వారి స్ఫూర్తిలోతో రాబోయే కాలంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ అన్ని వర్గాలతో కలిపి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అదే స్ఫూర్తితో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేమంతా కృషి చేస్తామని, ఈ సందర్భంగా వారి స్ఫూర్తితో ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు అఖిల్ రాజు, బీసీవై పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ. అందరికీ నమస్కారం. ఈరోజు గౌతు లచ్చన్న గారి సందర్భంగా ఇక్కడ రెడ్డి రాజు గారు, రెడ్డిమణి గారు, పుట్టిక శ్రీనివాస్ గారు, మిగిలిన నాయకులందరూ సంవత్సరం ఈ వర్ధంతి మేము ఆయన స్మరించుకుంటూ ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. సర్దార్ గౌతు లచ్చన్న గారు తెలియని వాళ్ళు ఎవరు లేరు. బడుగు బలహీన వర్గాలందరికీ అండగా ఉండి స్వాతంత్ర సమరయోధులైన సర్దార్ గౌతు లచ్చన్న గారు ఈ ప్రాంతాల్లో చాలాసార్లు పర్యటించారు. నేను ఆయన కూడా కలిశాను. చాలా మంచి మనిషి, కేంద్ర మంత్రి, మన మంత్రులందరికీ కూడా గురువు. ఎర్రనాయుడు గారు ఆయన దగ్గరే పెరిగారు. చాలామందికి ఆయన్ని తండ్రిగా భావించేవాడు ఆయన. సో అలాగ అన్ని బలహీన వర్గాల వారిని కూడా ఆదరించి అందరినీ పైకి తీసుకురావాలి, సమాజంలో వాళ్ళకి మంచి స్థానం కల్పించాలని నిరంతరం పోరాడే వ్యక్తి శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఆయనకి మరొకసారి నివాళులు అర్పిస్తూ సర్వే జనాసుకున్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ వై జంక్షన్లో సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహం వద్ద వారికి మా బీజేపీ నాయకులు అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే గౌతు లచ్చన్న గారు ఆనాడు బీసీల కోసం కానీ వెనకబడిన వర్గాల కోసం ఏ రకంగా పోరాటం చేశారో, వారు స్ఫూర్తితో చేసిన అనేక ఉద్యమాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బీసీ నాయకుడు కూడా ఆదర్శంగా తీసుకొని ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఆనాడు ప్రతి మహనీయుడు కూడా పూలే గారు కానివ్వండి, సర్దార్ గౌతు లచ్చన్న గారు ఏవైతే బీసీలని ఉన్నత స్థానంలో చూడాలని కోరుకున్నారో ఈరోజు అదే ఉన్నత స్థానంలో ప్రతి బీసీ కూడా ఉండడానికి కారణం మన భారతీయ జనతా పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ గారిని బీసీగా ఉన్నట్టు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేసింది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా దళితులు కానివ్వండి, ఎస్సీ సంబంధించి, అలాగే మైనార్టీ సంబంధించి, గిరిజనులకు సంబంధించి కూడా రాష్ట్రపతిని చేసింది భారతీయ జనతా పార్టీ. ఏదైతే ఆనాడు మహనీయులు కలగనారో అవన్నీ కూడా ఈరోజు ప్రస్తుతం భారతదేశం ముందడుగు వేస్తున్న సందర్భంలో, ఏదైతే వెనకబడిన వర్గాలు ఉన్నత స్థానంలో భారతీయులందరూ చూస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా గౌతు లచ్చన్న గారిని ఆదర్శాలు తీసుకొని ముందుకు నడవాలి. అదేవిధంగా ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఉన్న సర్దార్ బిరుదు మన గౌతు లచ్చన్న గారికి ఆనాడే పెద్దలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సర్దార్ గౌతు లచ్చన్న గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుని జై హింద్, జై భారత్. గౌతు లచ్చన్న గారి 20వ వర్ధంతి కార్యక్రమాన్ని రాజమండ్రిలో
కార్యక్రమం జరుపుకోవడం అనేది మిగతా అన్ని ఊర్లకి భిన్నంగా అన్ని పార్టీలు కలిసి సమిష్టిగా చేసేటువంటి కార్యక్రమంలో ఇది మన ఊరని చెప్పి చాలా తగ్గటువంటి కార్యక్రమం. సర్దార్ గౌతులచ్చన్న గారి వర్ధంతి కానివ్వండి. సర్దార్ గౌతులచ్చన్న గారు అతి చిన్న వయసులో స్వతంత్రోద్యమంలో చాలా చిన్న వయసులో నేను అనుకోవడం అది 15 ఏటో 19 ఏటో అతి చిన్న వయసులో స్వతంత్రోద్యమంలో ఉండి దేశంలో ఎక్కువ కాలం జైలు జీవితం గడిపాడు. ఆయన జైలు జీవితం గడపడమే కాకుండా నాకు స్వతంత్రం వస్తే కానీ నేను వివాహం చేసుకోనని చెప్పినటువంటి ఒక ధైర్యం గల నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన సర్దార్ గౌతులచ్చన్న. వాళ్ళ దేశంలో సర్దార్ అనే బిరుదు మన దేశంలో ఇద్దరికే వచ్చింది. ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్, 2 సర్దార్ గౌతులచ్చన్న. అంటే సర్దార్ అంటే దమ్ము ధైర్యం గల నాయకుడు. అసలు నేను పెళ్లి చేసుకున్నంటే అసలు స్వతంత్రం వస్తుందో రాదో తెలియదు. రాకుండానే ఈయనంటే అప్పటికి మరి ఆయనకి 39 40 మరి నాకు వయసు కరెక్ట్గా గుర్తులేదు, కానీ 40 సంవత్సరాల టైంలో కూడా ఆయన ఒక ధైర్యమైన ఛాలెంజ్ చేశాడు, స్వతంత్రం వచ్చింది. అటువంటి నాయకుడు ఇవాళ దేశంలో సర్దార్గా ఆయన అందించినటువంటి సేవల్లో మనం ఆంధ్రులు అని చెప్పుకోవడానికి మనం మద్రాసులో కలిసి ఉండేవాళ్ళు. కలిసినప్పుడు ఆయన అనేవాడు మేము ఆంధ్రులు మేము మద్రాసీలు ఏంటని చెప్పి ఈ రాష్ట్రాన్ని విడగొట్టడంలో ఆయన చాలా ప్రముఖ పాత్ర తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఏర్పడటంలో చాలా ప్రముఖ భూములు పోషించాడు. ఎంచేతనంటే ఆయనకి జాతీయ నాయకులందరితో మహాత్మా గాంధీ కానివ్వండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి, దేశంలో ఉన్నటువంటి ప్రముఖ లీడర్స్ అందరూ రంగా గారి ప్రియ శిష్యుడు ఆయన. అటువంటి వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డదంటే మద్రాసు నుంచి దానికి ప్రముఖంగా సర్దార్ గౌతులచ్చన్న గారు. అటువంటి మహోన్నతమైన ఆశయాలే కాకుండా బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసినటువంటి కృషిని ఎప్పుడు కూడా మర్చిపోలేదు. రాజమండ్రిలో మరి ఇవాళ ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు అందరూ కూడా సమిష్టిగా వస్తున్నామంటే దీనికి ప్రత్యేకించి మరి గౌడ సెట్టిపల్లి సంఘాన్ని కూడా చాలా అభినందించాలి. ఎంచేతంటే ఇక్కడ పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. ఇవాళ మనం చూస్తున్నాం ఒక్కో కులానికి ఒక్కోలాగా ప్రవర్తించేటువంటి రోజుల్లో అందరినీ ఒక సమిష్టి ప్లాట్ఫామ్లో తీసుకురావడం అనేది ఇది దేశ సమైక్యతకి ఐక్యతకి ఒక ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సర్దార్ గౌతులచ్చన్న గారికి నా నివాళులర్పిస్తూ జోహార్ సర్దార్. ఈరోజు రాజమహేంద్రవరంలో స్థానిక వై జంక్షన్లో సర్దార్ గౌతులచ్చన్న గారి వర్ధంతి కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ముందుగా వారికి మా ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటున్నాం. గౌడ సెట్టిపల్లి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ జయంతి వర్ధంతి కార్యక్రమాలని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికీ తెలుసు సర్దార్ గౌతులచ్చన్న గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు. స్వాతంత్ర సమరంలో జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తి. అలాగే స్వాతంత్రం సిద్ధించిన తరువాత రైతుల సమస్యల మీద రాజీ లేని పోరాటం చేసి రైతు బాంధవుడిగా కూడా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అలాగే తాను జన్మించినటువంటి ఈత కులాల సంక్షేమం కోసం వాళ్ళందరినీ కూడా విడివిడిగా ఉన్నటువంటి గీత కులాలన్నింటినీ ఒక తాటి మీద తీసుకొచ్చి వారి అభ్యున్నతి కోసం కూడా విశేష కృషి చేసినటువంటి వ్యక్తి శ్రీ సర్దార్ గౌతులచ్చన్న గారు. ఆ రకంగా సమాజంలో ఎవరైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అటువంటి వర్గాల యొక్క అభ్యున్నతి కోసం రాజీ లేనట్టు పోరాటం చేసినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ సర్దార్ గౌతులచ్చన్న గారు. వారు ఆ రోజున కల్లు గీత కార్మికుల విషయంలో కూడా స్పందించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ధైర్యంగా ప్రశ్నించి వారి యొక్క అభ్యున్నతి కోసం పాటుపడడం జరిగింది. రీసెంట్గా కుటుంబ ప్రభుత్వం కూడా కల్లు గీత కుటుంబాలకు సంబంధించి మరి ఈ వైన్ షాప్స్లో కొంత పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఒక్క చర్య ద్వారా మాత్రమే కల్లు గీత కుటుంబాలకు న్యాయం జరగదని చెప్పేసి మేము అందరూ కూడా భావిస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ చీప్ లిక్కర్ వలన చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితుల్లో కళ్ళు ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఏదైతే గౌతులచ్చన్న గారు కళ్ళు గురించి ఎంతో ఉద్యమాలు చేశారో ఆనాటి ప్రభుత్వం కూడా ఆ చిన్న విషయం గురించి కూడా పడిపోయిన పరిస్థితి. ప్రకాశం గారు గవర్నమెంట్ కూడా ఆ రోజు తీసుకున్న ఒక నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించి ప్రభుత్వం కూడా కలగలేనటువంటి పరిస్థితి. సో కళ్ళు మీద రాష్ట్ర ప్రభుత్వం సరైన ఆలోచన చేసి ఒక మంచి విధి విధానాలను రూపొందించి సర్దార్ గౌతులచ్చన్న గారి ఆశయాల్ని మరి పరిరక్షించాలి, కొనసాగించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజమండ్రి ఎస్కేవిటి కళాశాల స్పోర్ట్స్ డే మరియు వార్షికోత్సవ వేడుకలు ఆనంద్ గార్డెన్స్ ఆవరణలో ఘనంగా జరిగాయి.
సంఘ సంస్కర్త యుగ పురుషుడు కందుకూరి వీరేశలింగం తన యావదాస్తిని విద్యా సంస్థలు స్థాపించడానికి దానం చేసిన స్ఫూర్తి ప్రదాత అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కొనియాడారు. ఎస్కేవిటి కళాశాల స్పోర్ట్స్ డే వార్షికోత్సవ వేడుకలు స్థానిక ఆనంద్ గార్డెన్స్ ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ అటువంటి మహనీయులు స్ఫూర్తి ప్రదాతలను జీవిత చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా విద్యార్థులకు చాలా మంచి విషయాలు తెలుస్తాయని అన్నారు. కందుకూరి ఆస్తులు ఆయన స్థాపించిన విద్యా సంస్థలను పరిరక్షణ చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. కందుకూరి విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారని అన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ డాక్టర్ జె శోభారాణి, కళాశాల ప్రిన్సిపల్ డివి రమణమూర్తి, వైస్ ప్రిన్సిపల్ జి శరత్ బాబు, ఇంగ్లీష్ హెడ్ వై స్వర్ణశ్రీ, అధ్యాపకులు పివిబి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. 10 మందిని ఇన్స్పైర్ అవ్వగలిగితే, నువ్వు నడిచే మార్గం మంచిదైతే, నువ్వు చేసే కార్యక్రమాలు మంచిదైతే నీతో పాటు 10 మంది కూడా నీతో నడుస్తారు. అంటే అది సమాజ హితం, సమాజంలో మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మంచి దారిని ఎంచుకున్నాను. బహుశా నా అడ్రస్సింగ్ అంతా మీతో అయ్యిందో ఎక్కడో కొంతమంది అయినా ఒక మంచి దారి ఎంచుకుంటారు. అంటే నేను నడిచే దారి మంచిది కాదని నేను అనట్లా. మంచి దారి ఉంటుంది, చెడు దారి ఉంటుంది. ఏ దారి నడుస్తున్నాం అన్నది మనకు తెలియదు. కానీ అవగాహన చేసుకుని ఆలోచించగలిగితే నీకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక్కొక్కసారి నువ్వు నడుపుదాం అనుకున్నా ఉంటారు మన మంచి స్నేహితులు, రారాటేనాలతో ఇటు వెళ్దాం అంటారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని ఎంతో కొంతమంది మారుతారేమో నేను ఆశిస్తున్నాను. బై ది ఎండ్ ఆఫ్ మై స్పీచ్. ప్రజానీకానికి నా అభినందనలు, శుభాకాంక్షలు. 53వ యాన్యువల్ డే అండ్ స్పోర్ట్స్ డే ఈరోజు జరుపుకుంటున్నాం పెద్ద ఎత్తున. యాక్చువల్లీ నవయుగ వైతాళికుడు, శతాధిక గ్రంథకర్త వీరేశలింగం పంతులు గారు 1906లో హితకారిణి సమాజాన్ని స్థాపించారు. ఆ హితకారిణి సంస్థలో శాఖోపశాఖలుగా అనేక విద్యా సంస్థలు వెలిసినాయి. అందులో ఎస్కేవిటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ 1972 సెప్టెంబర్ 6వ తారీఖునే స్వర్గీయ మేడూరు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థ అభివృద్ధి చెందుతూ 53 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈరోజు కాలేజ్ డే అండ్ స్పోర్ట్స్ డే జరుపుకుంటున్నాం. ఎందరో మహానుభావుల యొక్క కృషి ఫలితంగా ఈ విద్యా సంస్థలు అభివృద్ధి చెందిని అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి. మొన్ననే ఒక 5 నెలల క్రితం 50 వసంతాలు స్వర్ణోత్సవాలు జరుపుకున్నాం. ఆ స్వర్ణోత్సవాలు పైలాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ సంస్థకి ఇటీవల కాలంలో పిఎం ఉషాక పథకంలో 5 కోట్ల నిధులు మంజూరైనవి. అందులో 4 కోట్లు బిల్డింగ్స్ని డెవలప్ చేయడానికి, 1 కోటి రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి పనులు ప్రారంభం కాబోతున్నాయి. వచ్చే నెలలో 2వ వారంలో మోస్ట్లీ అవన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అకుంఠితమైన దీక్షతో ఈ విద్యార్థులను తీర్చిదిద్దుతూ రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న 4-5 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న విద్యార్థులకి చక్కటి విద్యను అందిస్తున్నారు. పేద విద్యార్థులకి అందుబాటులో ఉండే ఫీజులు, అభివృద్ధి పదంలో నడవడానికి అనువైన కోర్సులు ఇక్కడ నడపబడుతున్నాయి. అంచేత ప్రజానీకం వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అంచేత ఈ సంస్థలని అభివృద్ధి చేసిన ప్రజానీకానికి, ఫిలాంథ్రఫిస్టులకి అందరికీ మా అభినందనలు సంస్థ తరపున తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇదే రకంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు, అలాగే ఎంపీ గారు, రుడా చైర్మన్ గారు, రాజకీయ ప్రతినిధులు, వివిధ రాజకీయ పక్షాల వారు ఈ సంస్థల అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేసి ఈ సంస్థలు మరింత బలోపేతం కావడానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా వాళ్ళని అభ్యర్థిస్తూ వారందరికీ సంస్థ తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ తీసుకురావడం పట్ల ఎంఆర్పీఎస్ రాజమహేంద్రవరం నగర కమిటీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. గత 30 సంవత్సరాల కాలంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మంద కృష్ణమాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు జరిగిన పోరాట ఫలితంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ తీసుకురావడం పట్ల ఎంఆర్పీఎస్ రాజమహేంద్రవరం నగర కమిటీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు వైరాల అప్పారావు, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు బోయపల్లి కరుణాకర్, ప్రముఖ న్యాయవాది యార్లగడ్డ అశోక్ కుమార్, మాజీ కార్పొరేటర్ కోరమిలి విజయశేఖర్, టీడీపీ ఎస్సీసెల్ నాయకులు చాపల చినరాజు హాజరయ్యారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ప్రముఖ న్యాయవాది యార్లగడ్డ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ తీసుకురావడం మాదిగల జీవితాలలో పండుగ లాంటిదని అభివర్ణించారు. టీడీపీ ఎస్సీసెల్ నాయకులు చాపల చినరాజు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో మందకృష్ణ మాదిగ అనేక వేధింపులకు అవమానాలు భరిస్తూ తీరిక కాలంగా ఉద్యమం చేసి విజయం సాధించారని కొనియాడారు. ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు వైరాల అప్పారావు మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీకి, సుప్రీంకోర్టు న్యాయవాదులకు ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ జారీ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగకు క్షీరాభిషేకం మాత్రమే కాదు, స్వర్ణాభిషేకం చేయడానికి అర్హుడని అన్నారు. వర్గీకరణ విజయోత్సవ సంబరాలు నిర్వహించిన నగర కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు రాంప్రసాద్ మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి డాన్సూరి మాదిగ, జిల్లా ఇన్ఛార్జ్ గడ్డం వినోద్ మాదిగ, ఎంఎస్పీ నాయకులు వైరాల రమేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ రాచర్ల సుధాకర్ మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 30 సాయుధులు పెద్దవారు యార్లగడ్డ అశోక్ గారు లాయర్ నుండి అక్కడి నుంచి కేక్ కటింగ్ ముందే అందరు ఆహ్వానించడం ముందు వెళ్ళిపోయా ఆదిగ జాతి రాబోయే 100 సంవత్సరాలు మీకు కృతజ్ఞులై ఉండాలని ఈ సందర్భంగా మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మీరు నిజంగా మాకు మాదిగ ఉపవాదాలకు దేవుళ్ళు, ఒక యెహోవా దేవుడితో పాటు అన్ని దేవుళ్ళు, రాముడు కృష్ణ అందరూ మాకు న్యాయం చేశారు మేము నమ్ముతాం. ఎందుకంటే తెలంగాణ కేసీఆర్ నెక్కినా, ఆంధ్రలో జగన్మోహన్ నెక్కినా ఈ వర్గీకరణ అవనవ్వకపోను. వీళ్ళు లేకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ధైర్యంగా చేశారని మేము నమ్ముతున్నాం. మాకు దేవుడికి కూడా మేము ఎంతైనా వందనాలు. ఈరోజు మందకృష్ణ కష్టార్జితం 30 సంవత్సరాలు అలుపెరిగిన పోరాటం. ఆ మహనీయుడు ఎన్నో రాత్రులు, నిద్రలేని రాత్రులు, ఎన్నో రాత్రులు, అన్నవారి రాత్రులు గడిపి మాదిగ జాతికి నోటి దగ్గర ముద్ద పెట్టాడని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే 15% రిజర్వేషన్ ఉద్యోగాల్లో మాదిగలకు వచ్చే 2-3 ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో 15% రిజర్వేషన్, మాదిగలకు 9%, మాల 5%, రెల్లి 1%. ఇక్కడ 7.5% మాదిగలకు, 7% మాలకు, 1% రెల్లీలకి ఇవి సమానంగా పొందుతున్నారంటే ఇది ఎంతైనా కారణం. ఇది మందకృష్ణ మాదిగ గారి ఉద్యమ స్ఫూర్తి, ఆయన పోరాటం, అభినవ్ అంబేద్కర్ ఆయన. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సరైన విధానంలో డిస్పోజ్ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. స్థానిక బొమ్మూరు వైటీసీ ప్రభుత్వ కార్యాలయాలు సముదాయ ప్రాంగణంలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతామణి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే అందుకు అనుగుణంగా సహకారం అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోవైపు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా అనితర సాధ్యం చేసేలా కృషి చేయడం జరుగుతోందని అన్నారు. సభాధ్యక్షులు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ వ్యర్థాలంటే ఏమిటి, వాటి వల్ల పర్యావరణానికి కలిగే అనర్థాలు ఫ్లెక్స్ల ద్వారా ప్రదర్శించడం జరిగిందన్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ప్రమాద కారణంగా నిలిచే వాటిని సరైన విధానంలో పారవేయడం చాలా ప్రాధాన్యతతో కూడిన అంశమని అన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించే చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రతి ఇంట్లో ఎన్నో ఎలక్ట్రానిక్ స్క్రాప్ ఉంటుందని, రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో ఈ-వేస్ట్ కలెక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ వాతావరణంలో ఇంత వేడి తీవ్రత ఎక్కువగా ఉండడానికి ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఒక కారణమని అన్నారు. అవసరానికి మించి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసి పాత ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సరియైన విధంగా డిస్పోజ్ చేయకుండా ఉంచుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. కావున దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక మంచి సంకల్పంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అందరం కలిసికట్టుగా ఈ-వేస్ట్ కలెక్షన్ కేంద్రాలను వ్యర్థాలను అందజేసి స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు. రాజమండ్రి రూరల్ స్పెషల్ అధికారి కేతన్ గార్గ్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ స్క్రాప్పై ప్రత్యేక థీమ్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం స్వాగతీయం అని అన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలకి నిర్దేశించిన జీవితకాలం ఉంటుందని, ఆ తర్వాత వాటిని సరైన విధానంగా డిస్పోజ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారి కేతన్ గార్గ్, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బి శాంతామణి, రాష్ట్ర రూరల్ డెవలప్మెంట్ జాయింట్ కమిషనర్ బలరాం, డిఆర్డీఏ పీడీ ఎన్విఎస్ మూర్తి, డ్వామా పీడీ ఏ నాగమణేశ్వరరావు, డిఎల్డీఓ పి వీణాదేవి, మండల ప్రత్యేక అధికారి కెఎన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే అభివృద్ధిని సంక్షేమాన్ని ఒక పక్కన, అదేవిధంగా రాష్ట్రం యొక్క ఆరోగ్యాన్ని మరో పక్కన, ప్రజల యొక్క సౌభాగ్యాన్ని మరో పక్కన ఎల్లవేళ ఆలోచించేటువంటి వ్యక్తి. దాంతోపాటు సాంకేతికపరమైనటువంటి విజ్ఞానం ఎప్పుడు ఎక్కడ వచ్చినప్పటికీ కూడా దాన్ని అందిపుచ్చుకుని అది ప్రజలకి అందించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వారికి సంపూర్ణంగా సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని 2024 ఇవాళ మనం ప్రారంభించినటువంటి ప్రభుత్వం 2047 వచ్చే నాటికి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా తయారు చేయడానికి ఏ రకమైన కార్యక్రమాలు తీసుకోవాలనేటువంటి ఆలోచన చేసి ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాల్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా స్వచ్ఛాంధ్రను తయారు చేసుకోవడానికి ఏమేం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రతి నెల కూడా ఒక్కొక్క అంశాన్ని తీసుకుని అందులో ప్రజలకు అవగాహన కల్పించి తద్వారా రాష్ట్రాన్ని స్వచ్ఛత వైపు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఈ నెల మనం ఈ-వేస్ట్ అనేటువంటి అంశాన్ని తీసుకున్నాం. ఈ అంటే ఎలక్ట్రానిక్స్ అంటే అవేవి మనందరికీ తెలియనివి కాదు. ఈ-వేస్ట్ అంటే అంతకంటే తెలియనివి కాదు. అంటే ఎలక్ట్రానిక్స్లో ఉన్నటువంటి వ్యర్థాలని ఏ రకంగా మనం మేనేజ్ చేయాలనేటువంటి అంశం మీద దృష్టి పెడతా ఉన్నాం. ఎలక్ట్రానిక్స్ అనేటప్పటికి మనందరికీ తెలుసు, మనం నిరంతరం ఇంట్లో వాడుకునేవి. ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు, అది మిక్సీలు కానివ్వండి, ఫ్యాన్లు కానివ్వండి, టెలివిజన్లు కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, కంప్యూటర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు చాలా అవసరమైనటువంటి పరికరాలుగా మారిపోయినాయి. ఇవాళ మన ప్రియతమ మంత్రివర్యుల గారికి, అలానే స్థానిక ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారు, అలానే మీకు చాలా మండలాలకి చాలా గ్రామాలకి స్పెషల్ ఆఫీసర్గా ఉన్న కేతన్కి, ఇక్కడికి విచ్చేసిన జిల్లా అధికారులకు మీరు ఒకసారి ప్రాంగణాన్ని చూస్తే మీకు చాలా ఫ్లెక్సీస్ కనిపిస్తూ ఉంటాయి.
ఆ ఫ్లెక్సీస్ అన్ని కూడా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లోనే, తెలుగులోనే మనం ఆ ఫ్లెక్సీస్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ని, సమాచారాన్ని పొందుపరచడం జరిగింది. మీరు ఒకసారి చూస్తే ఈ వేస్ట్ అంటే ఏంటి అనేది చక్కగా వివరించబడింది. అలానే మన ఇళ్లలో ఎక్కడెక్కడ ఈ వేస్ట్ అనేది ఉంటుంది, ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉంటుంది అని కూడా చెప్పాం. అలానే మనకి గవర్నమెంట్ ఆఫీసెస్లో ఈ వేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పాం. అలానే ఈ వేస్ట్ని సరిగా డిస్పోజ్ చేయకపోతే వచ్చే అనర్థాలు, ఆరోగ్య సమస్యలు కూడా మీ ముందున్న ఫ్లెక్సీస్లో క్లియర్గా కనిపించాయి. ఇంతకుముందు మనకి కమిషనర్ గారు మాట్లాడుతూ మనం చాలా వరకు తడి చెత్త, పొడి చెత్త మీద ఎక్కువ అవగాహన కల్పించాం. సో పొడి చెత్త అనేది మనం కలెక్షన్ చేసి దాని తర్వాత కొంత పార్ట్ రీసైకిల్ చేస్తాము, అదర్వైజ్ డిస్పోజ్ చేస్తాము. దానికి కొన్ని టెక్నికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అది ల్యాండ్ ఫిల్ చేయడం కానీ, బరీ చేయడం కానీ ఇలా చేస్తూ వచ్చాం. బట్ మనము మిస్ అయింది ఏంటంటే ఎలక్ట్రానిక్ వేస్ట్లో ఏదైతే అజార్డస్ కెమికల్స్ అండ్ మెటల్స్ ఉంటాయో దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోతే అది మన క్లైమేట్ని, మన ఎన్వైరన్మెంట్ని కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంది. అంటే సాయిల్ని, మనం తాగే వాటర్, మనం పీల్చే గాలి, మనం పంటలు పండించుకునే నేల, ఈ మూడింటిని కూడా అది చాలా హాని చేస్తుందని తెలుసుకొని దానిని కూడా మనం చాలా డ్యూ రెస్పెక్ట్ అండ్ కేర్తో డిస్పోజ్ చేయాలి అనే ఆలోచనతో ఈ వేస్ట్ డిస్పోజల్ మీద అందరికీ అవగాహన రావాలి అనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన థీమ్గా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ దీన్ని ఇలా కొనసాగించాలి అనే ఉద్దేశంతో అందరినీ కూడా చైతన్యపరచడానికి మనం ఇది ఏర్పాటు చేసుకున్నాం. పెరుగుతోంది కాలుష్యం. ఆ కాలుష్యాన్ని తగ్గించడం కోసమే ఈ ప్రయత్నం. ఇవాళ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏంటి? వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు కానీ అవన్నీ కూడా వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూమి కాలుష్యం అయిపోతుంది. ప్రకృతిలో మార్పు వచ్చి వర్షాలు, అధిక వర్షాలు కానీ లేక వర్షాలు లేకపోవడం కానీ జరుగుతోంది. ప్రకృతిలో మార్పు వస్తుంది. మన ప్రకృతిని మనమే పాడు చేసుకుంటున్నాం. దాన్ని సరి చేసుకునే బాధ్యత మన మీదే ఉంది. అసలు ఈ కార్యక్రమం ఇవాళ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఎలక్ట్రానిక్ వస్తువులని భారీగా వస్తూ ఉన్నాయి, మార్కెట్లో వెలుగులా వస్తూ ఉన్నాయి. అవసరానికి మించి వస్తువులు కొంటూ ఉన్నాం. మనకు మనసు ఒప్పదు. పాడైపోయిన వస్తువు కూడా, తిరిగిపోయిన ఫ్యాన్ కూడా అలా పెట్టు కూర్చుంటారు. నేను చూస్తూ ఉంటాను చాలా చోట్ల, సందుల్లో, గొంతుల్లో, బాత్రూంలో కూడా అలా పెట్టు కూర్చుంటారు. కానీ బయట పారేయడానికి మనసు ఒప్పదు. కానీ దానివల్ల ప్రమాదం ఉంది. ఇంట్లో కరెంటు పనులు చేయిస్తారు, పాత స్విచ్లు, పాత వైర్లు అలాగే వదిలేస్తారు. అవన్నీ తీయటంలా. అలా కాకుండా ఇవాళ ఒక కేంద్రీకృతమైన విధానంలో ముందుకెళ్తూ ఉన్నాం. మనకు దాదాపుగా రూరల్ మండలంలో ప్రతి విలేజ్లో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఉంది. ప్రతి వేస్ట్ మేనేజ్మెంట్కి అనుసంధానం చేసి అక్కడ కలెక్షన్ సెంటర్లు పెట్టి రికవరీ చేసేలాగా చేసుకుంటే బెటర్ అవుతుంది. ఒకటే ఇవాళ ప్లాస్టిక్ వినియోగం పెరిగిందమ్మా. ప్లాస్టిక్ వినియోగం వద్దన్నా కూడా ప్లాస్టిక్ మనం వాడేసి కాలువలు వేస్తున్నాం. ఆ కాలువలు అపరిశుభ్రంగా తయారవడం మనం చూస్తూ ఉన్నాం. ఒక లెవెల్కి మించి ఎక్కువగా ప్లాస్టిక్ వాడుతూ ఉన్నాం. మనం తినే ఆహారం కలుషితం అవుతూ ఉంది. మనం గాలి, మనం పీల్చే గాలి కలుషితం అవుతుంది. పరిసర అనారోగ్యాలు, వైద్యం కోసం ఖర్చు పెట్టడం పెరిగిపోతూ ఉంది. ఆ విధంగా కాకుండా ముందుకు సాగాలి. మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆనాడే స్వర్ణాంధ్ర దిశలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మొదలుపెట్టారు. ఇవాళ స్వచ్ఛ భారత్ మోడీ గారి లక్ష్యం స్వచ్ఛ భారత్. ఆ లైన్లో మనం ముందుకెళ్తున్నాం. మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకుందాం, మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకుందాం, వేస్ట్ మేనేజ్మెంట్ చేసుకుందాం. ప్రతి పనికిరాని వస్తువుని పక్కకు తీసేసి చేస్తే రీసైక్లింగ్ వెళ్తే అనవసరమైన ఎలా డిస్పోజ్ చేయాలో ఆ విధంగా ప్రభుత్వ పరంగా డిస్ప్లే చేసేదానికి అవకాశం ఉంటుందని సవణిగా మనం ఈరోజు మన స్వచ్ఛాంధ్ర సంఘాన ప్రోగ్రాంలో ఈ వేస్ట్ కలెక్షన్ సంబంధించి ఈ నెలకి ఒక థీమ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు జరిగిన ప్రోగ్రాం మొత్తం రాష్ట్రంలో కూడా ఆ విధంగా జరుగుతుంది. ఈ జిల్లా లెవెల్ ప్రోగ్రామ్ ఇక్కడ బొమ్మూరు పంచాయతీలో పెట్టడం జరిగింది. ఈ వేస్ట్ అంటే ఏంటి? సో అంతకుముందు మేము చెత్త, తడి చెత్త, పొడి చెత్త పైన ఫోకస్ చేసేవాళ్ళం. ఇంకా కొంతమందికి అవగాహన ఉంటే బయోమెడికల్ వేస్ట్ పైన ఫోకస్ చేసేవాళ్ళు. కానీ ఎలక్ట్రానిక్ వేస్ట్ అని, ఎలక్ట్రికల్ వేస్ట్ కానీ ఇప్పుడు కూడా మా దృష్టిలో రాలేదు, మా గొట్లో కూడా రాలేదు. సో ఈ వేస్ట్ ఎందుకు గొట్లో పెట్టాలి, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్, దానికి ఒక థీమ్ పెట్టేసి ఈ క్యాంపెయిన్ డ్రైవ్ ఏర్పాటు చేసుకొని ఇప్పటి నుంచి ఈ వేస్ట్ కలెక్షన్ కూడా మొదలు పెట్టాలి అని చెప్పి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. సో దానికి రెండు కారణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేస్ట్ ఏంటి? సో ఈ వేస్ట్ అంటే మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్, మీరు ఏ బండితో వచ్చారు, ఆ మోటార్ బైక్ కానీ 4 వీలర్ కానీ,
మీ ఇంట్లో పనిచేసే ఫ్యాన్స్, ఏసీ, టెలివిజన్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్. మన బాడీకి ఏ విధంగా ఒక లైఫ్ ఉంటుంది, ఈ అన్ని మెటీరియల్ ఐటమ్స్కి కూడా ఒక లైఫ్ ఉంటాయి. ఒక 2 years, 3 years, 5 years, 10 years. ఆ లైఫ్ అయిపోయినాక ఇదంతా కూడా వేస్ట్తో కన్వర్ట్ అవుతుంది. అదే మేము ఎలక్ట్రికల్ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటాం. షార్ట్లో ఈ వేస్ట్ అంటాం. సో ఈ వేస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ ఉంది? ఒకటి ఏంటంటే మీరు ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్ మార్చేస్తారు. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ పర్చేయలేదు అనుకోండి, బ్యాటరీ పాడైంది, డిస్ప్లే పాడైంది. సో మీరు షాప్కి దగ్గర వెళ్ళి ఆ డిస్ప్లే రిపేర్ చేస్తారు. అసలు రిపేర్ చేయించలేము, అట్లాంటి పరిస్థితిలో మీరు కొత్త కొనిస్తారు. సో కొత్త కొన్నప్పుడు పాత మొబైల్ ఫోన్కి ఏమవుతుంది, అది ఎక్కడ మేనేజ్ చేయాలి, అది మాకు చాలా ఇంపార్టెంట్. పాత మొబైల్ ఫోన్ ఏవైతే మీరు జేబులో పెడుతున్నారో, మీ ఇంట్లో ఏవైతే పెడుతున్నారో, దాని నుంచి రేడియేషన్స్ వస్తాయి. ఆ రేడియేషన్స్ వల్ల క్యాన్సర్ అవుతుంది, ఇంకా రకరకాల డిసీజ్ కూడా దాంట్లో వస్తాయి. తమ సేవా కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. శనివారం తిలక్ రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కొందరు అవసరార్థులకు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రస్ట్ ద్వారా అడపాదడపా సాయం చేసి చేతులు దులుపుకోవడం కాకుండా తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి విద్య, వైద్యం, ఇతర అవసరాల నిమిత్తం నిరంతరం ఏదో ఒక రూపంలో ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పారు. ఇది కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని వారికి సీఎం సహాయ నిధి నుంచి ఈ 10 నెలల్లో 80 మందికి పైగా సహాయం అందేలా కృషి చేశామని, మరో 70 మందికి త్వరలో సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. గత వైసీపీ పాలనలో సీఎం సహాయ నిధి ద్వారా ఎవరికీ అందిన దాఖలాలు లేవని, రాజమండ్రి సిటీలో గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు 2000 కోట్ల రూపాయలు ఉన్నాయని, వాటిని కూటమి ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు. దీంతో పాటు ఎన్టీఆర్ వైద్య సేవలు సక్రమంగా అందిస్తున్నామని, అది వర్తించని వారికి సీఎం సహాయ నిధి ద్వారా చెక్కుల రూపంలో ఆర్థిక సహాయం చేయిస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివరించారు. అలాగే తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అవసరార్థులకు సాయం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, కిలపర్తి శ్రేణు, కడలి రామకృష్ణ, ఈతలపాటి రవి, మహబూబ్ జానీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొంతమందికి ఆర్థికంగా సహకారం అందించడం జరుగుతూ ఉంది. నేను గతంలో చెప్పిన మాదిరిగానే ఇప్పుడు మరలా చెప్తా ఉన్నాను. భవానీ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలు ప్రతిపక్షంలో చేస్తూనే వచ్చాం, అధికారంలో చేస్తూనే వచ్చాం, ఇప్పుడు కూడా కొనసాగిస్తూనే వచ్చాం. ఏదో ట్రస్ట్ ప్రారంభించారు, ఆరంభ సూరుల కింద ఏదో కొన్నాళ్ళు నడిపాం, తర్వాత ఆ ట్రస్ట్ వ్యవహారాలే మర్చిపోయామనే విధంగా నడపట్లేదు. అవకాశం ఒక విద్యకు కానీ వైద్యానికి కానీ లేకపోతే ఆర్థికంగా సతమతం అవుతున్న వారందరికీ కూడా మా వంతు ప్రోత్సాహం, మేము ఇచ్చే సహాయం వల్ల వాళ్ళ అన్ని సమస్యలు తీరిపోతాయని మాత్రం నేను ఇప్పుడు కూడా అనను. నేను ఇచ్చే సహాయం వారికి కష్టకాలంలో ఎంతో కొంత ఊరట కలిగించగలిగితే చాలు అనే ఆలోచనతో నేను పనిచేస్తా ఉన్నాను. దీన్ని చూసి ఇంకొంతమంది దాతలు ముందుకొచ్చి ఇలాగా ఏదైతే సమస్యతో ఉన్న వాళ్ళని ఆదుకున్నట్లయితే సమాజంలోనే ఈ అసమానతలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. దీన్నే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 అని, ధనికులు ఏదైతే సమస్యతోటి విద్య కానీ లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని దత్తత తీసుకోండి, వాళ్ళకి సహకరించండి అని ఏదైతే ఇప్పుడు చెప్తా ఉన్న థీమ్ ఏదైతే P4 ఉందో, ನೀವು ఏనాటి నుంచో దాన్ని ఆచరణలో పెట్టుకుంటూ స్ఫూర్తి ఎవరంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు. అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ ట్రస్ట్ యొక్క సేవలు ముందుకు సాగిస్తూనే ఉంటాం. మరో పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎంతోమందికి ఈ ప్రభుత్వం ఆదుకుంటా ఉంది. గత ప్రభుత్వం దిగిపోతూ కూడా వైఎస్ఆర్సీపీ 2000 కోట్లు బకాయిలు పెట్టి పోయినా వాళ్ళకి ఏ విధమైన సమస్య లేకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఆ వైసీపీ బకాయిలు కూడా తీరుస్తూ ఎన్టీఆర్ వైద్య సేవలను ప్రజలకి అందిస్తా ఉంది. అది అందిస్తున్నా కూడా ఇంకా కొంతమంది డబ్బులు పెట్టుకొని ఆపరేషన్ చేయించుకుంటున్న వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటా ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గమే కదా, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారా అంటే 0.
ఈ నియోజకవర్గంలో ఇంకొద్దు పెద్ద సున్నా. కానీ ఈ రోజున సుమారు 80 మందిని ఇప్పటికే ఇచ్చున్నాం. ఇంకా 70-80 మందికి ముఖ్యమంత్రి గారు ఆమోదం పొందడానికి ఫైల్స్ ఆయన దగ్గర ఉన్నాయి. అంటే 10 నెలల్లో ఇలా ఆదుకున్నామనంటే ఇది ఒక మంచి సంకల్పం ఉన్న వ్యక్తి యొక్క ఆలోచన. ఇది పేదవాడికి ఆదుకోవాలన్న ఆలోచన. ఇది ఒక ఆర్థికంగా ఏదైతే అసమానతలను తొలగించి అందరూ కూడా బాగుండాలని ఆలోచించే వ్యక్తి యొక్క నైజం. ఆ ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా దాన్ని గమనించి ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాం. రాజమండ్రి అన్నపూర్ణమ్మపేట తోటవీధి రామాలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమండ్రి అన్నపూర్ణమ్మపేట తోటవీధి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. సుమారు 60 సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 4,000 మందికి పైగా భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు మజ్జి సూరిబాబు, మజ్జి రాంబాబు, ఆనాపు మురళి, ఆనాపు అప్పాజీ, నాని తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు. మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలి. గౌతు లచ్చన్న వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. సర్దార్ గౌడు లచ్చన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రాజమండ్రి గౌడ సెట్టిబల్జ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ గౌడు లచ్చన్న వర్ధంతి. అందరివాడు సర్దార్ గౌతు లచ్చన్న. మంత్రి కందుల దుర్గేష్ నివాళి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.